ఖమ్మం రోమన్ క్యాథలిక్ చర్చ్ నుంచి వచ్చాను నేను కూడా. ఉమ్, అక్కడ కూడా వాళ్ళు ఆ పిల్లలు లేరు. నేను ప్రొఫెసర్ని కాలేజ్లో, పిల్లలు కూడా రోమన్ క్యాథలిక్ పిల్లలు ఉన్నారు చాలా మంది. ఉమ్, వాళ్ళు కూడా నాతో అగ్రి అయ్యేవారు కాదు, నేను పిల్లలు ఉన్నారనేదాన్ని, వాళ్ళేమో లేరు, అది అలా కుదిరితే అది అనేవారు లాగా. ఉమ్, వెతగ్గా అది దొరికిందన్న నాకు. ఉమ్, ఇంకా ఆ తర్వాత కల్వరీ ఛానల్లో ఇంకా మిగతా పార్ట్స్ వాళ్ళు అప్లోడ్ చేయలేదు. పొలిటికల్గా వాళ్ళు ఏదో వేరే పొలిటికల్ ఛానల్ పెట్టుకున్నారంట. ఉమ్, అందుకని అప్పటి నుంచి క్రిస్టియన్ ఈ వీటిల్ని అప్లోడ్ చేయడం మానేశారంట. ఉమ్. ఇంకప్పుడు అడిగాను అన్న మిమ్మల్ని. ఓకే. చాలా మందికి చాలా ఉపయోగకరంగా ఉన్నాయి ఇలా అమ్మ చాలా అవన్నీ అన్న, కూడా. చాలా మంది కంటే ఇంకా అసలు ఆల్మోస్ట్ ఎవరైతే ఆవిడని మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నారో అందరికీ క్లియర్ అయినట్టే. ఉమ్, కాకపోతే ఆ లింక్ అందరికీ చేరాలి, ఎక్కువ మంది అది చూడాలి, వీడియోస్ చూడాలి. అవును. నేను అప్పుడు స్టేటస్ పెట్టాను, మళ్ళీ ఈ రోజు రెండు కలిపి పెడదాం అనుకుంటున్నాను. పెట్టండి, అందరూ గ్రూప్స్ కూడా ఏమన్నా ఉంటే షేర్ చేయండి. గ్రూప్స్ లో కూడా షేర్ చేస్తున్నాను అదే. కాకపోతే సౌర్ బాబు గారిది 1-2 సార్లు వినాలన్నా. వినాలి, ఎందుకంటే అంత వినాలి, సబ్జెక్ట్ ఎక్కువ ఉంటది కదా. చాలా ఎక్కువ సబ్జెక్ట్ ఉంటుంది. ఒక విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి చాలా రిఫరెన్స్లు, ఇన్ డెప్త్ హిస్టరీ అవన్నీ చెప్తారు కదా. ఫస్ట్ పార్ట్ చేసినప్పుడు ఒక 2-3 కామెంట్ పెట్టారు, ఏంటి ఏమన్నా. మీరు సబ్జెక్ట్ లోకి రావట్లేదు, వేరే ఏదో చెప్తున్నారు అది ఇది అని తెలియక. అవును, తర్వాత వాళ్ళకి నేను ఫోన్ చేసి చెప్పాను, ఇది ఆయన అది సబ్జెక్ట్ ఉన్న ఆరాటంతో కూడిందనమాట. ఆయనండి, ప్రతి దానికి కూడా దాని వెనకమాల బ్యాక్గ్రౌండ్ ఏందని చెప్పుకుంటూ వస్తాడు. పార్ట్ 2లో మీరు అనుకున్నది కవర్ అయితే ఇదంతా కూడా ఒక దాని బేస్ ఏదైతే ఉందో వాటి గురించి చెప్తున్నాడు అవును, ఈరోజు. అవును. కాబట్టి రేపు కూడా చూడండి, మీరు అర్థమయ్యేది మొత్తం అదే ఉంటుందని చెప్పాను. ఇంక వాళ్ళు సరే అన్నారు. నిన్న కంప్లీట్గా దాని మీద ఆయన ఒక విషయం తెలిసిన వ్యక్తి కాబట్టి దాన్ని అట్లా తేలిగ్గా అలా చెప్పుకుంటూ వెళ్ళిపోవడం, దాని హిస్టరీ ఏంటి, దాని బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది ప్రతి విషయాన్ని తెలియజేసుకుంటూ వెళ్తాడు ఆయన. అవును, నాకు ఆయన దాదాపుగా 12 years నుంచి తెలుసు అన్న. 12 years బ్యాక్ నేను క్రిస్టియానిటీలో, అంటే మాది బ్రాహ్మణ్ కమ్యూనిటీ నాది. నేను ఒక్కదానే కన్వర్ట్ అయ్యా, మా ఇంట్లో ఇంకెవ్వరు లేరు. నేను కన్వర్ట్ అయ్యాను. లక్కీగా నాకు హస్బెండ్ కూడా కన్వర్టెడ్ క్రిస్టియన్ దొరికారు. 12 years బ్యాక్ కాలేజీలో ఉండగా చాలా వేదంతో ఉండేదాన్ని, నా దేవుడు కావాలి కావాలి అని. వేదంతో ఉన్నప్పుడు రోజు కాలేజీ లీవ్ పెట్టేసుకుని ఈయన పోస్టర్ చూశాను, పక్క చర్చే, నేను స్టే చేసే హాస్టల్ పక్క చర్చ్ అయ్యింది భీమవరంలో. అప్పుడు నేను సరే అన్న ఎక్కడో దూరం నుంచి వస్తున్నారు కదా, సరేలే ఈరోజు ఖాళీగానే ఉన్నాను కదా అని సరదాగా అటెండ్ అయ్యానన్న. నేను సరదాగా అటెండ్ అయితే అసలు ఆ రోజు ఆయన డిసీజుల గురించి, అవి ఎందుకు వచ్చాయి ఏంటి అని అసలు బిబ్లికల్ రిఫరెన్సెస్ చూపించి చెప్తే ఎడిక్ట్ అయిపోయినా ఆ ఒక్కరోజు మెసేజ్కి నేను. ఎక్కడ, ఏ ఊర్లో అది? భీమవరంలో. భీమవరంలో ఎక్కడ? భీమవరంలో బెతెస్దా చర్చ్ లో. భీమవరం అంటే వెస్ట్ గోదావరి ఫేమస్ టౌన్ ఇది. ఏ సంవత్సరం అది? అది 2012 అన్నయ్య. అప్పుడు బెతెస్దా చర్చ్ లో అది నేను విన్నాను. విన్నాక అసలు చాలా నచ్చేసింది. అప్పుడేమో స్మార్ట్ ఫోన్లు ఏమి ఉండే కాదు కదా. తర్వాత ఆయన మళ్ళీ ఎప్పుడు వస్తారో ఎక్కడికి వస్తారో కూడా తెలియదు. అలా వెయిట్ చేయగా 2016లో నా చేతిలోకి స్మార్ట్ ఫోన్ వచ్చింది. అంటే చదువు కంప్లీట్ అయిపోయి ఉద్యోగంలో జాయిన్ అయ్యాను. ఆ స్మార్ట్ ఫోన్ వచ్చాక ఫస్ట్ నేను యూట్యూబ్ లో ఫస్ట్ చూసింది ఆయన వీడియోనే. మళ్ళీ చూసేసరికి చాలా వీడియోలు ఉన్నాయి, అప్పటికే ఆయన చాలా అప్లోడ్ చేసి ఉన్నారనమాట. ఇక అప్పటి నుంచి అన్న మెసేజ్ ఒక్క సెషన్ 2 సార్లు వింటాను అయింది. వినినట్టుగా నోట్స్ లో రాసేస్తాను. అలా ఇప్పటికి నా దగ్గర 42 పుస్తకాలు ఉన్నాయన్నయ్య, మీరు నమ్మరు. ఈ బైండింగ్ నోట్స్లు, మామూలుగా కాలేజ్ నోట్స్ ఉంటాయి కదండి, వైట్ పేజెస్ నోట్స్ ఉంటాయి కదా, అవి అసలు రాస్తూనే ఉంటాను. అలా నా దగ్గర ఆయన చెప్పిన డిఫరెంట్ మెసేజెస్ ఒక 42 మెసేజ్లు ఉన్నాయి. అలాగే ఉన్నా అన్న. అయితే ఒకనొక టైంలో కాంటాక్ట్ నెంబర్ దొరికింది అయింది, కాంటాక్ట్ అయ్యాను ఎప్పుడో ఒక 7-8 years బ్యాక్. ఇప్పుడు ఎందుకే 2012లో ఫస్ట్ టైం కలిసానని చెప్పాను కదా, అప్పుడు ఆయన నాకు అక్కడ నుంచి ఇజ్రాయెల్ నుంచి తెచ్చిన కొన్ని కాయిన్స్ ఇచ్చారు. అవి కూడా ఇంక ఇప్పుడు నా దగ్గర ఉన్నాయన్నమాట. అలాగే మళ్ళీ మీ ద్వారా నేను మళ్ళీ ఆయన్ని చూడడం, మళ్ళీ ఆ మెసేజ్లు. ఈ మధ్యకాలంలో ఆయనవి యూట్యూబ్ లో లేవు, అప్లోడ్ చేయలేదు ఎవరు కూడా, మీరే ఫస్ట్ టైం. అది కూడా చాలా వండర్ఫుల్ సబ్జెక్టుల మీద ఆయనతోటి మీరు పెట్టారు సెషన్స్.
యేసుక్రీస్తు చివరి 23 గంటలు ఎలా గెచ్చమనట్టు లాస్ట్ ఇయర్ గొల్గొతా లెంట్ అని డేస్ లో మనం చేసాం వీడియో. చేశారు అది మీరు. గెచ్చమనట్టు గొల్గొతా అని 5 సీడీలు ఉన్నాయి. అది నేను కొనుక్కున్నాను. ఆ సీడీ నా దగ్గర ఉన్నాయి. అవి 5 సీడీలు కాస్త మీ దగ్గర 2 గంటల సెషన్ లో లేపేశారు దాన్ని ఆయన. అది చాలా బాగుంటది. మళ్ళీ ఆయన జననం, లోకరక్షకుని జననం అనేది కూడా మీ దాంట్లోనే చేశారు. అది కూడా చాలా బాగుంటుంది. దేవుని చిత్తం అయితే రాబోయే రోజులు ఇంకా మరిన్ని చేయాలనుకుంటున్నాం. చెయ్యండి అన్నయ్య. ఎందుకంటే ఆయన దగ్గర చాలా అంటే ఇప్పుడు సబ్జెక్ట్ ఉంది. అవును. బైబిల్ నార్మల్ గా చదివేసుకుంటే ఏముండదు అన్నయ్య. అది అక్షరార్థంగా కొన్ని మీనింగ్స్ తెలియకుండా అటు ఇటుగా అలా ఉంటది. మనం అది డీప్ కి వెళ్ళినప్పుడే, ఇప్పుడు మీరు మతోన్మాదులతో ఫైటింగ్ చేస్తారు కదా, అలాంటి వాళ్ళకి సమాధానం చెప్పాలన్నా కూడా ఇంక అదే మనం అంత డీప్ ఉంటేనే మనం దాన్ని చేయగలం. సబ్జెక్ట్ మీద మనకు పూర్తి పట్టు ఉంటే అవును, మనం ఎవరితో అయినా సరే మనం అది డీల్ చేయగలం. అవునన్న. అసలు ఈ రాత్రి జరిగిన ఈ 2 సెషన్స్ వల్ల చెప్పాలంటే లక్షల మంది వాళ్ళ మైండ్ మార్చుకున్నట్టే చెప్పాలంటే, ఇన్ కేస్ చూస్తే దాన్ని. ఆ ఎహెచ్కేల్ రెఫరెన్స్ అంత బాగుందన్న. ద్వారం అంటే జనరల్ గా అందరూ యెరూషలేం ద్వారం అనుకుంటారు. అది మరి గారి గర్భ ద్వారం అని అసలు ఎంత బాగా చెప్తారు అది డిఫరెన్స్. వెరీ గుడ్ అన్న. ఐ హార్ట్లీ కంగ్రాచులేట్ టు యూ. దేవుని కృపేనమ్మా, మనదేం లేదు. క్రీస్తు పుట్టినరోజు కాదా అసలు ఆ విషయం ఆ డిసెంబర్ 25నే పుట్టారా కాదా అన్నది రీసెంట్ గా నువ్వు కాలేజ్ లో క్రిస్మస్ సెలబ్రేషన్స్ అప్పుడు ప్రీచింగ్ నాకు ఇచ్చారు. ఒక 1/2 గంట 20 నిమిషాలు మాట్లాడమని. నేను ఎగ్జాక్ట్ గా సబ్జెక్ట్ ఎంచుకుని 1/2 గంట 20 నిమిషాలు ఫ్రేమ్ చేసుకుని మాట్లాడేసాను. మాట్లాడిస్తే క్రిస్టియన్ పిల్లలు ఉంటారు కదన్నా చాలా మంది, హిందూ పిల్లలు క్రిస్టియన్ పిల్లలు అందరూ ఉన్నారు మాకు మిక్స్డ్. క్రిస్టియన్ పిల్లలు నిజమా మేడం అని వచ్చి నన్ను అడుగుతుంటే వాళ్ళకి నేను బిబ్లికల్ ప్రూఫ్స్ తో సహా, అంటే ఆయన చెప్పిన హిస్టరీ ప్రూఫ్స్ అవన్నీ చూపిస్తుంటే వండర్ అయిపోయారు వాళ్ళు కూడా ఫిక్స్ అయిపోయారు అనమాట మెంటల్ గా. నేను ఆ వీడియో చూసినప్పుడు నాకు పర్సనల్ గా కలవాలని చెప్పి ఇంట్రెస్ట్ కలిగింది. చెన్నైలో నాకు తెలిసిన ఒక సిస్టర్ ఉన్నారు. ఆమెతో చెప్పినప్పుడు ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఉన్నారా, నేను ఇట్లా బ్రదర్ని కలవాలనుకున్నప్పుడు అంటే సర్లే అని చెప్పేసి ఆమె అరేంజ్ చేశారనమాట. రమ్మన్నారు. ఒక రోజు మేము వెళ్ళాము. వెళ్ళిన తర్వాత ఇంకా ఆయన పర్సనల్గా ఒకసారి కలిసి నేనేం చేస్తున్నాను అనేది ఆయన చెప్పాను వివరంగా. ఇంకా అప్పటి నుంచి పరిచయం ఏర్పడింది. ఇంకా మన వీడియోలు మనం చేస్తున్న వర్క్ చూసిన తర్వాత చాలా బాగా దగ్గర అయ్యాం. ఇంకా నాకు బాగా అభిమానిస్తాడు. తమ్ముళ్ళ చూస్తాడు. అదే అన్న, ఒకే మాట అంటాడు ఆయన. ఇన్ని రోజులు మనం అందరూ అటాక్ చేస్తుంటే డిఫెండ్ చేసుకున్నాం మనల్ని మనం. ఇక నుంచి డిఫెండ్ చేసుకోవడం కాదు, మనం కూడా మన దేవుడు నిజమైన దేవుడు అని మనం కూడా రివర్స్ లాగా చెప్పాలి. ఆ సమయం వచ్చింది మనకి. ఇన్ని రోజులు దేవుడు సాత్వికంగా ఉన్నాడని చెప్పి మనం చాలా సార్లు నోరు మూసుకుని ఉన్నాము. కానీ ఇప్పుడు ఆత్మలు నశించుకోకుండా ఉండాలంటే మనం కూడా తిరిగి అటాక్ చేయాలి అనేసి అంటున్నారు. ఈ కరుణాకర్ సుబ్బుణ, ఈ లలిత్ కుమార్ వీళ్ళందరూ కూడా దేవుని బిడ్డలే కదా, వాళ్ళు నశించుకోవడం కూడా మనకి ఇష్టం ఉండకూడదు. వాళ్ళు కూడా దేవుళ్ళకి రావాలంటే వాళ్ళతో డిస్కషన్ పెట్టినప్పుడు కూడా మనం అటాక్ చేయాల్సిందే అనేసి చెప్పారనమాట. మొన్న 2 days బ్యాక్ మాట్లాడాను. దేవుని సేవ చేయాలన్నది నాకు ఇది అంటే, అలా అని పాస్టర్ అట్లా కాదు, ఏదో రకంగా దేవుని సేవ చేయాలి. అది నాకు లిటరేచర్ చాలా ఇష్టమైన హాబీ అనమాట. దాని ద్వారా లిటరేచర్ ద్వారానైనా చాలా బుక్స్ అవి ప్రింట్ చేసి అట్లా వెళ్ళాలి అన్నది నా కోరిక అనమాట. తెలుగు టైపింగ్ అది వచ్చు నాకు. ఎనివే అన్న, ఇంకా మంచి మంచి ప్రోగ్రామ్స్ చేయండి ఆయనతోటి. చేయాలమ్మా, మంచి టాపిక్స్ తీసుకొని. ఓకే అన్న. వందనాలండి. వందనాలు బ్రదర్. మీరు మంచి స్పీచ్ వినిపించగలిగారండి. ఈ మన సార్ ద్వారాగా, మద్రాసు కోనా గారి ద్వారాగా మరియమ్మ గారి గురించి తెలియని విషయాలు చాలా, అసలు చాలా అంటే చాలా. నేను ప్రతి ఎవిడెన్స్ రాసుకున్నాను నేనైతే. ఈ 2 సబ్జెక్టుల విషయాలు, ఫస్ట్ 1, 2 విషయాల్లో కూడా నేను ప్రతిదీ కూడా, మీరు మంచి క్వశ్చన్లు అడిగారు. అంటే సేవకుడు తెలియని విషయాలు మీరు అడిగారు. చాలా నిర్బంధంలో ఉన్నా నేను కూడా, అదే సిచ్యువేషన్ ఉన్నా. మరియమ్మ గారు కూడా, నేను కూడా చాలా చోట్ల కూడా ప్రసంగం చేశాను. మరియమ్మ గారు ఉన్నారు, తర్వాత యేసుప్రభు వారు పుట్టిన తర్వాత మళ్ళీ యేసోబికి మరియకి మళ్ళా పిల్లలు ఉన్నారు, కుమార్తెలు ఉన్నారు. నేను కూడా చాలా చోట్ల నేను కూడా ప్రసంగం చేశాను. కానీ
ఈ ప్రసంగాలైన తర్వాత అబ్బో ఆమె యొక్క పరిశుద్ధత గురించి చెప్పలేనంత అసలు నేను ఎమోషనల్ అయ్యాను నేను. ఈమె గురించి నేను వేరే విధంగా చెప్పానా, ఎంత తప్పు పని చేశాననేటువంటి విషయాన్ని నేను తెలియజేసేదాన్ని దేవుడు క్షమిస్తాడులే. అవునవునవును, ఆ విషయాలు నేను బాగా ఇదైనా. కానీ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ పాస్టర్ గారు, మీకు చాలా వందనాలు. నేను బ్రదర్ అనండి, నేను పాస్టర్ గారిని కాదు. ఆ విషయం ఏంటంటే మీరు ఇంకా అట్లా ఇలాంటి విషయాలు ఇంకా చాలా ఉన్నాయి. ఎందుకంటే మీరు ఒక మాట చెప్పారు, ఏంటంటే సార్ చెప్పారు, కోనా గారు, ఏదైనా ఒక విద్యార్థి నేర్చుకోవాలనుకుంటే ఖచ్చితంగా స్పీచ్ అనేది ఎంతో నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది. అలాంటి వాళ్ళ ద్వారా ఇంకా చాలా నేర్చుకోవాలి. మతోన్మాదుల గురించి అయితే మీరు వాళ్ళకి కావాల్సింది మీరు ఇస్తారనుకోండి, కానీ ఇంకా చాలా విషయాలు చావుకులు చాలా మంది 50 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల మంది అసలు తెలియని విషయాలు కూడా చాలా మంది చెప్తా ఉంటారు. కానీ ఈ విషయంలో మాత్రం చాలా హెడ్సప్ అన్న. రాబోయే రోజుల్లో ఇంకా మరిన్ని టాపిక్స్ మీద మనం మాట్లాడదాం అన్నతోటి, షౌర్బాబు గారితో. ఆయన చేత అన్ని చెప్పిద్దాం మనం ప్రసంగాలు. ఓకే ఓకే అన్న, అసలు హెడ్సప్, అసలు ఎప్పుడు ఫోన్ చేయాలని చెప్పేసి చూస్తాను నేను. గత 2-3 రోజులుగా ఇవే వింటున్నా నేను ప్రతిరోజు, ఎందుకంటే నా మైండ్ లో ఉండాలి, అవన్నీ కూడా ఉండాలి. వాటినే ప్రసంగం దాదాపు 2 గంటల 30 నిమిషాలు, 2 గంటల 15 నిమిషాల దాకా పైనే ఉన్నాయి. దాదాపు 3-4 రోజుల నుంచి ఇవే వింటా ఉన్నా నేను. ఎందుకంటే మనకి అవి ఒకటి చెప్పుకుంటే రాసుకుంటే కాదు కానీ వినాలి, తర్వాత వాటిని మనం అభ్యసించాలని నేను ప్రత్యేకంగా నోట్సులు రాసుకున్నా నేను. మీరు కూడా ఈ కొన్ని పురాణాల్లో నుంచి తీసినటువంటి ప్రతి అంశం కూడా మీరు ఏ కాండం నుంచి తీస్తున్నారు, ఏ అధ్యాయం నుంచి, ఏ వచనం నుంచి చెప్తున్నారు అనేది కూడా రాసి పెట్టుకుంటా అట్లా. గత 2 సంవత్సరాలుగా మిమ్మల్ని ఫాలో అవుతున్నా నేను ఈ విషయాలు, పురాణాల విషయాల గురించి కూడా. కానీ దేవుని విషయంలో మాత్రానికి మంచి మరియమ్మ గారి గురించి, ప్రత్యేకంగా మరియమ్మ గారి గురించి ప్రతి ఒక్కళ్ళు కూడా అవగాహన. నిన్న మొన్న కూడా నేను ఒక పాస్టర్, మా ఫెలోషిప్ ప్రెసిడెంట్ గారు ఉన్నారు, ఆయనకి దాదాపు 60-70 సంవత్సరాల వయసు ఉంటది. ఇట్లా సంగతి అని చెప్పేసి ఇదే మార్క్స్ వార్త 6వ అధ్యాయం 3వ వచనం నుంచి చూపిస్తే అండి అని చెప్పేసి అని అనుకొచ్చారు. కానీ ఈ విషయాలు చెప్పిన తర్వాత కూడా వారు ఏమన్నారంటే, నిజమే బ్రదరు, మంచి విషయాలు అని చెప్పేసి ఈ మెసేజ్ వాళ్ళు పెట్టిన తర్వాత ఆయన చెప్పాడు అనమాట, మా ఎక్సలెంట్ మెసేజ్ పంపించారండి, నిజంగా మరియమ్మ గారి గురించి ఉన్నటువంటి ఈ ఆలోచనలన్నీ పక్కకు పోయినాయి అని చెప్పేసి వారు కూడా చెప్పవచ్చారు. మీకు చాలా వందనాలన్న, ఏది ఏమైనప్పటికీ కూడా మంచి స్పీచ్ అనిపించగలిగారు ఆ సార్ ద్వారా. దేవుని కృప బ్రదర్, అంతా దేవుడు ఎవరి ద్వారా ఏ టయాన్ని ఏది చెప్పాలనుకుంటాడో, ఏది వినిపించాలనుకుంటాడో అది వినిపిస్తాడు అంతే, ఆయన కృప అంతా మందే. ఇప్పుడు మేము కూడా మేము ఖమ్మం కూడా చాలా మంది వస్తారు, ప్రసంగాలు ఎక్కడెక్కడి నుంచో వస్తూ ఉంటారు. కానీ ఎన్న ప్రసంగాలే అందరు చెప్తా ఉంటారు, కానీ ఇంత లోతైనటువంటి విషయాలు ఈ పరిశుద్ధత గురించి అసలు ఎక్సలెంట్ అన్న విషయం ఏంటంటే, ఇప్పుడు మండుతున్న పొద గురించి మోషే గారు ఆ పొద గురించి చెప్పిన విషయాన్ని, ఆ గురించి గాని, తర్వాత అగ్ని, సొలొమోన్ రాజు అగ్ని దిగి వచ్చినప్పుడు ఆ మందస అదే ఆ చర్చ్ ఓపెనింగ్ రోజున ఆయన ప్రార్థన చేసినటువంటి ఆ పరిస్థితి గురించి, తర్వాత ఆమె యొక్క గర్భం ఇంత పరిశుద్ధత ఉన్న అనే దాని గురించి చాలా ఎక్సలెంట్ అన్నమాట. మైండ్ బ్లోయింగ్. ఇది కదా కావాల్సింది ఇలాంటి సిచ్యువేషన్లలో, ఎలాంటి స్పీచ్లు అవసరం. బిబ్లికల్ నాలెడ్జ్ మన వాళ్ళలో 99% ఎవరికి లేదు బ్రదర్. అవునన్నా, 99.9% లేదు అసలు బిబ్లికల్ నాలెడ్జ్. ఏదో పాస్టర్లు చెప్తున్నారు, వాక్యం చెప్తున్నారు, వాళ్ళు తెలిసిన ఏదో 4 మాటలు చెప్తున్నారు తప్ప అసలు ఏందనేది లోతుగా ఆలోచించేవాళ్ళు లేరు. అస్సలు లేదు, అవకాశం లేదు, నేర్చుకోవడానికి ఛాన్స్ లేదు. అవును. అదే ఇలాంటి దైవజనుల ద్వారా కన్నా ఇప్పిస్తే ఇవన్నీ రిఫరెన్స్ వీడియోలాగా ఉపయోగపడతాయి రాబోయే తరానికి కూడా. అవునన్నా తెలుసుకోవడానికి. అందుకోసమే మేము కూడా ఇప్పుడు ఆ సార్ కూడా మీకు చెప్పారు, మిమ్మల్ని ఒక మాట ఎత్తి పెట్టారు మిమ్మల్ని, ఇలాంటి గజ్జి తామర ఉన్నటువంటి వాళ్ళకి మీకు సరిపోతారు అని ఎవరి గురించి అని చెప్పేసి అని మిమ్మల్ని మంచిగా ఎత్తి పట్టారు అక్కడ.
అసలు చాలా ఎక్సలెంట్ అన్నమాట. ఓకే. సరే అంతే బ్రదర్. కదా, మీలో ఏంటి బయటికి వెళ్ళాలి, దీంట్లో ఉన్నటువంటి మర్మాలు తెలియపరచాలి. నాకు అసలు ఎంత మండుతుందో ఇలాంటి విషయాలు ఎక్కడ చెప్పాలా అనేది. నేనైతే మీ గురించి ప్రతి చోట ప్రతి ఒక్కళ్ళు కూడా మీ వీడియోస్ షేర్ చేస్తుంటారు పాస్టర్ గారికి. ప్రతిదీ కూడా మీరు పెట్టినటువంటిది ప్రతిదీ కూడా నేను అందరికి చెప్తా ఉంటాను. ఇలాంటి ఇది కదా కావాల్సింది. మనం ఎప్పుడు కూడా నేను నిన్న కూడా పాస్టర్ గారిని నిన్న కూడా మా ప్రెసిడెంట్ గారిని కూడా అన్నా, నేను విషయంలో పలానా అధికారుల కాడికి పోవాలి, వాళ్ళు హిందువులండి మతోన్మాదులండి అని చెప్పేసానంటే మీద ఒక ప్రసంగం పెట్టాను అక్కడ. పంపించిన తర్వాత అది చూసిన తర్వాత చెప్తా ఉన్నాడు, మనం చేస్తే అవునన్నా, మరి ఇట్లా చేయకపోతే మనం ఇప్పుడు మనం సత్యం మనం సత్యంగా విధంగా పోతాం, శాంతి అని మనం చంపేసి పోతుంటాడు, అటు చూసుకుంటూ కూర్చుందా అని చెప్పేసి అని అంటాను. ఇది పెట్టిన తర్వాత అసలు బ్రదర్ ఎవరండి, ఇన్ని రోజుల నుంచి అసలు ఎట్లా ఏంటి అని చెప్పేసానంటే, ఇట్లా సంగతి అని చెప్పేసానంటే, తీసుకొద్దాం బ్రదర్, మనం వైపు కూడా వినిపించాలి ఇటు తెలంగాణ అని చెప్పేసి అనేటువంటి విషయం కూడా మా పాస్టర్ గారు చెప్పారు. లేదన్నా, అందుకనే మీరు ఒకసారి ఇట్లా వస్తే మీరు దాని గురించి, ఈ మతోన్మాదుల సిచ్యువేషన్ గురించి మీరు బాగా స్పీచ్ ఇవ్వాలి మా దగ్గర. ఏప్రిల్ నుంచి నేను కొంచెం ఫ్రీ అవుతా బ్రదర్, వస్తాను. ఇంకా బయట రావాలన్నా, మీరు రావాలి. వచ్చే నెల నుంచి ఫ్రీ అవుతాను. ఈ నెలలో మన బుక్స్ వచ్చేస్తాయి. ఇంకా వచ్చే నెల నుంచి ఫ్రీ అవుతాను, అసలు వస్తానులే. అవేర్నెస్ మీటింగ్స్ కి వాటి కంపల్సరీగా నేను పాల్గొంటాను. ఓకే ఓకే అన్న, చాలా వందనాలన్నా. వందనాలు బ్రదర్. షికాగో యుఎస్ నుంచి మాట్లాడుతున్నాను. శౌరి బాబు గారి రెండు సార్లు విన్నానండి. ఎంత యాక్యురేట్గా చెప్పారని అంటే నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. నేను కూడా క్యాథలిక్స్ మధ్యలో పనిచేస్తాను, ఎందుకంటే అమెరికా దేశంలో చాలామంది క్యాథలిక్సే ఉంటారు. ఈ రోజరీ గురించి, వాళ్ళ ప్రార్థనల గురించి వారి వివరణ చాలా అద్భుతంగా ఉంది. మరి అంత మంచి వక్త, దేవుని యొక్క సేవకులు మీరు మరి మీ మీ యొక్క పరిచర్యలో పెట్టుకోవడం, వారి ద్వారా మీరు వీడియోలు చేయడం అన్నది నాకు చాలా ఆశ్చర్యంగా ఉందండి. ఎందుకంటే వేరే వాళ్ళతో మనం మాట్లాడచ్చు, కానీ శౌరిబాబు గారి యొక్క థియలాజికల్ యాక్యురసీ చాలా బాగుందని మరొకసారి నేను హృదయపూర్వకంగా చెప్దామని ఈ మెసేజ్ పెడుతున్నాను. ఎందుకంటే మీరు బిజీగా ఉంటారు, ఐ డోంట్ వాంట్ టు కాల్ యూ అండ్ బాదర్ యూ అని. కానీ ఎప్పుడన్నా వీలైతే మరి మీతో కూడా మాట్లాడాలి కొన్ని విషయాలు, ఎందుకంటే ఇంతకుముందు పెట్టినటువంటి కొన్ని వీడియోల మీద నా అభిప్రాయం కూడా తెలియచేద్దాం అనుకుంటున్నాను. బట్ మరి ఎనీవే, మీ పుస్తకం గురించి కూడా నేను ప్రార్థన చేస్తున్నానండి. దేవుడు మిమ్మల్ని దీవించాలా. దేవుడు మంచి తలంపిచ్చాడు శౌరిబాబు గారితో మదర్ మేరీ గురించి ఈ యొక్క విశ్లేషణ, ఈ యొక్క మంచి మాటలు మీరు క్రైస్తవులకు, హైందవులకు, ముఖ్యంగా క్యాథలిక్స్ కూడా తెలియజేయడానికి దేవుడు మంచి టైంలో, ఎందుకంటే ఈ మధ్య మదర్ మేరీ గురించి చాలా చెడ్డగా మాట్లాడుతున్నారండి. చాలా విచారించాను నేను, ఎందుకంటే మన భారతదేశంలో వేరే మతస్థులను ఎవరు కూడా అంత దోషంగా మాట్లాడేవారు కాదు. మనం ఇంతకాలంలో ఎప్పుడు కూడా ఎవరి దగ్గర కూడా అటువంటి మాటలు వినలేదు. వాళ్ళ మట్టుకు వాళ్ళ భక్తి గురించి, వాళ్ళ యొక్క దేవుడి గురించి చెప్పుకుంటారు, పూజలు చేసుకుంటారు. కానీ ఈ మధ్య ఈ దుర్మార్గులు కొంతమంది కేవలం డబ్బులు సంపాదించుకోవడం కోసమే ఆ కింద ఫోన్ నెంబర్లు వేసారు, అకౌంట్ నెంబర్లు వేసారంటే వాళ్ళు మన మీద పడి ఏడుస్తున్నారు, మన మీద పడి వాళ్ళు డబ్బులు సంపాదించుకుంటున్నారని మనకు క్లియర్గా తెలుస్తుంది. కానీ మరి ఇటువంటి సత్య సువార్తను ప్రకటించడంలో మరి దేవుడు మిమ్మల్ని సాధనంగా వాడుకుంటున్నాడు. మరి క్రైస్తవ సంఘం కొరకు, మన భారతదేశం కొరకు, ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో 2 రాష్ట్రాల్లో తెలుగు వారి కొరకు నేను ప్రార్థన చేస్తున్నానని మీకు చెప్దామని ఈ యొక్క మెసేజ్ పెడుతున్నాను బ్రదర్. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. బాయ్. ప్రైజ్ లార్డ్ అన్నగారు, ఈ యొక్క మాటల ద్వారాగా, అంటే ఈ ప్రసంగాల ద్వారాగా, సార్ ద్వారాగా తెలియని విషయాలు మేము ఎన్నో తెలుసుకున్నాం. ప్రతిదీ కూడా మేము రాసుకున్నాం. చాలా మంచి స్పీచ్ వినిపించగలిగారు, మీకు చాలా వందనాలు. ఇలాంటి స్పీచ్లు ఇంకా సేవకులకు ఎన్నో అవసరమై ఉన్నాయి కనుక ఇంకా ఇలాంటి విషయాలు మీరు మాకు ఎన్నో తెలియపరచాలని మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. పదే మిమ్మల్ని అడుగుతూ ఉన్నాం. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. సార్ వీడియో అంతా చూశాను, చాలా చాలా బాగుంది.
చాలా డౌట్లకి, చాలా అన్నిటికీ కూడా చాలా చక్కగా చెప్పారు సారు. అందుకు మీకు థ్యాంక్స్ ముందు. తర్వాత ఏంటంటే ఫస్ట్ హాఫ్ కంటే కూడా సెకండ్ హాఫ్లో మొత్తం తెలిసిపోయింది సార్. ఫస్ట్ హాఫ్లో కొంత సందిగ్ధత ఉన్నప్పటికీ కూడా సెకండ్ పార్ట్లో మొత్తం చక్కగా తెలిసిపోయింది. బాగా చెప్పారు.